audio jungle. గజం తీసుకున్నారు పర్మిషన్ 1000 గజాలు దెబ్బేస్తా ఉన్నారు. దీన్ని అడిగేవాడు లేడు. కానీ దానివల్ల మనకైనా సంపద పెరుగుతూ ఉంటే మన జీవితాలు అలాగే ఉంటున్నాయి, మన నిరుద్యోగం అలాగే ఉంటుంది. మరీ ఎక్కువ చేస్తే సాక్షర భారత్ ఏమిటి పెట్టడం. అలాగే ఎక్కడికి వెళ్ళినా అనేక సమస్యలు ఉన్నాయి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దగ్గర నుంచి, అలాగే ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2016లో ఏప్రిల్లో ప్రకటించిన టెండర్లు కానీ, అలాగే దీనికి సంబంధించి రోడ్డున పడ్డ ఉద్యోగులు కానీ, ప్రభుత్వాలకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినంత ఇంట్రెస్ట్ రియల్ ఎస్టేట్ తెలుగుదేశం ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా అయిపోతున్నారు. కానీ ప్రభుత్వంలో మీరు ప్రభుత్వంలో నడుచుకోవాలి. ఈరోజు మీరు భూములు సేకరించడానికి చూపించేంత ఉత్సాహం ప్రజలకి ఉద్యోగాలు కల్పించే పరిస్థితిలో మీరు లేరు. నేను కోరుకుంటుంది కూడా మీ అందరికీ ఏ సమస్యలు ఉన్నాయో అన్ని నా దృష్టిలో ఉన్నాయి. మీ అందరికీ అండగా ఉంటాం. అలాగే ప్రతిదీ మన సాగునీటి సమస్య కానీ, అలాగే చాలా డిపార్ట్మెంట్స్ లో చాలా మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. అది టీచర్లు కావచ్చు, మెడికల్ ఎంప్లాయీస్ కావచ్చు, అనేక మిగతా విభాగాల్లో కూడా చాలా పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున నేను ఉత్తరాంధ్రకి వెళ్ళగానే నిరుద్యోగ యువత వృద్ధి ప్రకటించింది. దయచేసి వీటిని నమ్మకండి మీరు. ఎందుకంటే ఈరోజు జనసేన ఉంటే వాళ్ళు చాలా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ కంటి తుడుపు చర్యలు. దయచేసి వాటిని నమ్మకండి. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున అవుట్ సోర్సింగ్ ఇచ్చేశారు. రేపొద్దున వాళ్ళ గర్వం కానీ, వాళ్ళ ఆత్మవిశ్వాసం కానీ, వాళ్ళ అహంకారం కానీ ఏంటంటే డబ్బులతో మేము ఓట్లు కూడా తిరిగి అధికారంలోకి వస్తాం అన్న ఆత్మవిశ్వాసం. తెలుగుదేశం పార్టీ నాయకులతో నేను విన్నవించుకునేది ఒకటి, ప్రతి ఒక్కరు మనల్ని ఏమంటారు, జనసేన పార్టీ క్లారిటీ లేదంటారు. జనసేన పార్టీ క్లారిటీ ఉంది, ముఖ్యమంత్రి గారి క్లారిటీ లేదు, తెలుగుదేశం పార్టీ క్లారిటీ లేదు. అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతున్న క్లారిటీ ఉన్న పార్టీ మనదే. వైఎస్ జగన్ గారికి లేదు క్లారిటీ. ఆయన ఏదంటే ప్రధానమంత్రి గారికి భయపడతారు. తెలుగుదేశం పార్టీకి ఒక రోజున నేను రిలీజ్ చేస్తాను, తెలుగుదేశం పార్టీ ఎన్ని రకాలుగా మాటలు మార్చారు, ఎంత క్లారిటీ లేకుండా మాట్లాడారు, ఎలా మార్చారు. అలాగే జనసేన పార్టీ ఎంత స్పష్టత మాట్లాడింది మొదటి రోజు నుంచి కూడా. మీకు త్వరలో ఒక వీడియో రిలీజ్ చేసి చూపిస్తాను, చూడండి. ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ నడపడం చాలా సాహసోపేతమైన నేను ఎందుకు వచ్చానంటే మీ సంక్షేమానికి అహిర్నిశలు కష్టపడతానని తెలియజేసుకుంటూ, మా నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీకు అండదండలుగా ఉంటామని తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా నేను వచ్చిన తర్వాత, జనసేన పార్టీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో వండించి చేసేది మన భూముల్ని ఏ జిందాల్ పరిశ్రమకైతే తెప్పించారో ఆ భూములకి తిరిగి మనకు వచ్చేలా ఖచ్చితంగా నేను మీకు నిలబడతాను. ఒకవేళ నిలబడలేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయ భూమి జనసేన పార్టీ కల్పిస్తే నేను తెలుసుకుంటూ, ఏ సాగునీటి ప్రాజెక్టులను ఖచ్చితంగా పూర్తి చేశాం. తర్వాత నా విన్నపం ఎస్కోట నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆ యువకుడిని దయచేసి దీక్షను విరమించుకోండి.
జనసేన పార్టీ ఉంది. మీలాంటి యువత నిరాహార దీక్షలు మీరు చనిపోవడానికి సిద్ధపడకండి. మేము పనిచేస్తాం మీ తరపున. మా నాయకుల్ని పంపిస్తాం. మీరు వెళ్ళి నా జనసేన పార్టీ నాయకులు కూడా నా విన్నపం ఏంటంటే మీరు ఒకసారి వెళ్ళి ఆమె నిరాహార దీక్ష చేస్తున్న కుటుంబాన్ని దయచేసి విరమించి పార్టీ అండగా ఉంటుందని చెప్పి వారి కుటుంబ సభ్యులకి వారి స్నేహితులకి తక్కిన యువతకు తెలియజేసుకుంటూ మీకు ఎస్కోటి సమస్యలకి మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికులకి ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి పెద్దలకి మీడియా వారికి సహకరించిన పోలీస్ శాఖ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.